కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ పిలుపు 6వ తేదీన విచారణకు రావాలని నోటీస్ 8వ తేదీన అరవింద్ కుమార్ 10వ తేదీన బిఎల్ఎన్ రెడ్డిల విచారణ ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు ముమ్మరం. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసు పెట్టింది. ఏసీబీ కేసు పెట్టిన తర్వాత ఈడీ మొన్న 3వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 2వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన అరవింద్ కుమార్ అండ్ 7వ తేదీన కేటీఆర్ రావాలని ఇచ్చింది. సో 2వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి బోలే, నాకు ఏదో పని ఉంది, తర్వాత వస్తా, 2 వారాలు గడువు కావాలంటే నథింగ్ డూయింగ్, 2 వారాలు కాదు, నువ్వు 8వ తేదీన ఇప్పటికో రావాలని చెప్పింది. అరవింద్ కుమార్ బోలే, అరవింద్ కుమార్ కూడా సేమ్ 3 వారాలు గడువు కోరితే నువ్వు మళ్ళీ ఆయన బిఎల్ఎన్ రెడ్డి వచ్చిన తెల్లారు నువ్వు రావాల్సిందని మళ్ళీ ఆదేశాలు ఇచ్చింది. ఈ పేపర్స్ ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ ఎట్లాగో 7వ తేదీన ఈడీ ముందు హాజరు కావాల్సింది. మరి ఆయన ఏం అడుగుతారో చూడాలి. అంతకంటే ముందు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, రాష్ట్రంలో ఉన్న ఏసీబీ కేసు పెట్టింది. ఆ కేసుకు సంబంధించి ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని కోర్టుకు పోయింది కేటీఆర్. కోర్టుకు పోతే కోర్టు 31వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నామని చెప్పింది. మేము తీర్పు చెప్పే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అన్నది. అదే సమయంలో ఎక్కడా కూడా మీరు విచారణ ఆపాల్సిన అక్కర్లేదు, విచారణ కంటిన్యూ చేయండి అని ఏసీబీకి చెప్పింది. దీంతో ఏసీబీ ఈ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడం పైన ఏసీబీ దృష్టి సారించింది. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని శుక్రవారం నోటీస్ జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు రావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ను 8వ తేదీన విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 10వ తేదీన విచారించాలని నిర్ణయించింది. ముగ్గురు దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణపైన దృష్టి సారించబోతున్నది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్కు 2 విడతలుగా సుమారు 46 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుపైన ఏసీబీ గత నెల 19వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సో ఇప్పుడు ఏం జరుగుద్ది అన్నది చూడాలి మరి విచారణలో. మరి ఒకవేళ విచారణకు ఆయన 6వ తేదీ వచ్చేలోపే సుప్రీంకోర్టు ఏమైనా ఈ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ని వెకేట్ చేస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేదు వెకేట్ చేయకుండా కోర్టు ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అన్నది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మొత్తానికైతే కోర్టు కూడా విచారణ ఎక్కడ ఆపొద్దు అని చెప్పింది కాబట్టి అందులో భాగంగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 6వ తేదీన ఈయన ఏసీబీ దగ్గరికి పోవాలా, 7వ తేదీన మళ్ళీ ఈడీ దగ్గరికి పోవాల్సి ఉంటుంది. అందులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నది. దాన్ని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని, దర్యాప్తు కొనసాగించొచ్చని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ తాజాగా కేటీఆర్కు నోటీస్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలోనే ఈడీ కూడా ఈ నెల 7వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏస్ నెక్స్ట్ జెన్ పైన చర్యలు లేకపోవడంపై ప్రశ్నించే అవకాశం. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ 9, 10, 11, 12 సీజన్ల నిర్వహణకు తొలుత ఎంఏయుడి, ఎఫ్ఈఓ, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మొదటి ఒప్పందం, ఇది త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఇందులో ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ స్పాన్సర్. 9వ సీజన్ అయిపోగానే తమకు నష్టం వచ్చిందని ఆ ఒప్పందం నుంచి ఆ స్పాన్సర్ వైదొలిగిండు. మిగిలిన సీజన్లు 10, 11, 12 దానికోసం రుసుం చెల్లించి బాధ్యతను ప్రభుత్వమే చేపట్టే అంశంపైన ఎఫ్ఈఓ ప్రతినిధులు, మున్సిపల్ శాఖ అధికారుల మధ్య చర్చ జరిగింది. అనంతరం రేసుల నిర్వహణ నిమిత్తం 160 కోట్లకు పరిపాలనా అనుమతి కోసం హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ 2023 సెప్టెంబర్ 27వ తేదీన నోట్ ఫైల్ సిద్ధం చేశారు. మొదటి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో హెచ్ఎండిఏ నోట్ ఫైల్ను మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ అప్పట్లో ఆమోదించారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మనోడేమో 700 కోట్ల లాభం వచ్చింది మనకని అంటాడు. మరి వాడేమో 110 కోట్లు పెట్టినోడేమో నాకు లాస్ వచ్చిందని వాడు అటే పోయిండు. దీంతో ఏమైంది, ఎఫ్ఈఓకి మధ్య హెచ్ఎండిఏకి మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగానే 46 కోట్లు అటు పంపారు. 46 కోట్లు పంపినందుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 8.5 కోట్లు పెనాల్టీ వేసారు. మొత్తం అంతా 55 కోట్ల చిల్లరైంది. ఇలా రకరకాల ఆర్బీఐ గైడ్లైన్స్ ఉల్లంఘించారు, ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ లేదు, ఆ నిబంధనలు ఉల్లంఘించారు, చట్టాన్ని ఉల్లంఘించారు. ఇట్లా అన్ని రకాల వైలేషన్స్ చేసుకుంటూ వచ్చారు. టోటల్గా ఇందులో కేటీఆర్ ఎందుకు ఏమని అంటే ఆయనే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి, ఆయనే డబ్బులు ఏమని ఆదేశించండు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్ ఏమైనా అప్రూవర్గా మారుతారా, లేదు ఎవరి తప్పు లేదని చెప్తారన్నది మొత్తానికి ఇన్వెస్టిగేషన్లో తేలాలి.